అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట వర్షం పడుతుంది చల్ల చల్లగా. సో మనకైతే ఫుడ్ క్రేవింగ్స్ ఎప్పుడు నాలుగు మీదే ఉంటాయి కదా. సో ఆనియన్ పకోడానే చేయబోతున్నాను. ఆనియన్ పకోడాని రెండు విధాలుగా చేయబోతున్నాను. నేను ఇప్పుడు క్రిస్పీగా చేయబోతున్నాను, అట్ ది సేమ్ టైం కొంచెం మెత్తగా కూడా చేయబోతున్నాను. పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది తేడా. సో ఎలా ఏంటని చూసే ఆనియన్స్ ని పొడుగుగా కట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్య పిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసేసుకొని ఉప్పు, కారము, అలానే బేకింగ్ సోడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం క్రిస్పీగా చేసుకున్నాం కాబట్టి వాటర్ ని కొంచెం వేసుకొని మనం పొడి పొడిగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తటి పకోడా కోసం అయితే కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకోవాలి. అలానే బియ్య పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని పిండిని మాత్రం కొంచెం జారుగా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ ఎక్కువ వేసేసుకొని కలుపుకుంటే సో మనం ఫ్రై చేసుకున్నప్పుడు మెత్తగా వస్తాయి. ఇంతేనండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా చాలా క్రంచీగా వచ్చింది. మెత్తడి పకోడీ అయితే ఇంకా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.